ఎందుకురా ఇంకా బ్రతికున్నావు? దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఇంకా ఎంతకాలం ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ టైం పాస్ చేస్తావు? చచ్చిపో. నువ్వు బ్రతికుండి ఎలాగో ప్రయోజనం లేదుగా. అసలు నువ్వు మనిషివేనారా? అసలు రాష్ట్రంలో దేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే పని పాట లేకుండా పనికిరాని వీడియోలు చూసుకుంటూ కూర్చున్నావు. నేపాల్లో చూడు, జెన్జీ వాళ్ళు ప్రభుత్వాలనే పడగొట్టి పారిపోయేలా చేస్తున్నారు. నువ్వు మాత్రం నిబ్బి గాళ్ళలాగా అక్కడే నిలబడిపోయావు. నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా బయటికొచ్చి పోరాడు, లేదా చచ్చిపో. పనికిరాని పాన్ పరగ్గాళ్ళ కోసం మాత్రం పరిగెడుతావు సెల్ఫీలంటూ. అన్యాయం చేసే వాళ్ళ మీద మాత్రం నోరు మెదపకుండా అన్నీ మూసుకుని కూర్చుంటావు. ఎందుకురా నువ్వింకా బ్రతికున్నావు? ఒకరేమో అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత నాకు సంబంధమే లేదంటాడు. 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోయారని తప్పుడు ప్రచారం చేస్తాడు. చర్చిలోకెళ్ళి బైబిల్ పట్టుకుంటాడు. ముస్లింల దగ్గరికెళ్ళి బీఫ్ తింటాడు. లడ్డుల్లో కొవ్వు కలిసిందని చెప్పి తిరుపతిలో సభలు పెట్టి అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతాడు. డిప్యూటీ సీఎం అని చెప్పి ప్రజలకు న్యాయం చేయకుండా చంద్రబాబుతో మరో 15 ఏళ్లు కలిసే ఉంటానని ప్రజలు తిడతారేమోనని భయపడి ఉదయం పూట మాలలేసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతాడు. రాత్రుల్లో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ఉంటాడు. ఇంకొకరేమో ఏమీ చేయకపోయినా అన్నీ తానే చేశానని, దేశంలో విజనరీ అంటే నేనేనని కల్లబొల్లి కాకమ్మ కథలన్నీ చెబుతూ ఉంటాడు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేనివాడు సినిమా వాళ్లకు మాత్రం అమాంతంగా టికెట్ ధరలు పెంచుకుంటూ పోతాడు. అధికారంలోకి వచ్చిన అర నిమిషంలోనే అప్పటి వరకు ఉన్న 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అమాంతం మింగేస్తారు. పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4 లక్షల పెన్షన్లను తొలగించి పడేస్తారు. యూరియా ఏదయ్యా అని అడిగితే రైతులను బొక్కలో వేస్తామని బెదిరిస్తారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా విజయవాడ వరదల్లో ప్రజలని ముంచేస్తారు. ప్రతిపక్షం ఉండకూడదని లేనిపోని లిక్కర్ కేసులు పెట్టి ప్రజల పక్షాన పోరాడే వాళ్లను జైల్లో పడేస్తారు. సంపద సృష్టిస్తానని చెప్పి రాష్ట్రంలో ఉండే సంపదనంతటిని తన మనుషులకు రూపాయి, ₹1/2 అమ్మేస్తాడు. తన 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని చంద్రబాబు జగన్ కట్టిన 17 మెడికల్ కాలేజీలను అమ్మి పడేస్తాడు. బాబొస్తే జాబ్ వస్తుందని చెప్పి వైన్ షాపుల్లో పనిచేసే 15,000 మంది ఉద్యోగస్తులను, రేషన్ వ్యవస్థలో పనిచేసే 18,000 మంది ఉద్యోగస్తులను, 2,64,000 మంది వాలంటీర్లను తీసి పక్కన పడేస్తాడు. యూరియా వాడితే ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి ఊరూరా మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తాడు. దేశంలో రిచెస్ట్ సీఎం అయ్యి రాష్ట్రాన్ని మాత్రం లక్షల కోట్ల అప్పుతో దివాలా తీసేలా చేస్తాడు. ఇంకొకరేమో ఛాయ్ అమ్ముకునే వాణ్ణని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దేశాన్నే అమ్మి పడేస్తాడు. ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెబుతాడు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెబుతాడు. చివరకు ఇవేమీ చేతకాక హిందూ ముస్లింల మధ్య మంటలు రేపి అధికారంలోకి రానని తెలిసిన తరువాత ఓట్ చోరీలకు పాల్పడతాడు. ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారేమోనని ముందుగానే వాటిని మంటల్లో కాల్చి పడేస్తారు. అన్యాయాలు చేసి అధికారంలోకి వస్తారు. ప్రజలందరూ కలిసి ఏదైనా ఒక విషయం మీద పోరాడుతుంటే వెంటనే పాకిస్తాన్తో, చైనాతో యుద్ధమని చెప్పి మీడియా వాళ్లతో కలిసి డైవర్షన్ చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో, దేశంలో ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుని వీడియోలు చూసుకుంటూ మనకెందుకులే అని మౌనంగా కూర్చుంటావు. నిన్ను పోరాడమనేది నా కోసమో ఈ దేశం కోసమో కాదు, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ భవిష్యత్తు కోసం నిన్ను పోరాడమంటున్నా. కనీసం నువ్వు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించను కూడా లేకపోతే నువ్వు వెంటనే చచ్చిపోవడమే మేలు. ఈ దేశానికి అన్యాయం జరిగేది ఏ దుర్మార్గుడి వల్లనో కాదు. అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ప్రశ్నించని వాడి వల్లే ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే. చంపుతావో చస్తావో, బ్రతుకుతావో బ్రతికిస్తావో.